sir. He has come all the way from Hyderabad to guide the students in groups and civil services. I would like to invite to our today's very dynamic and expert guest of this program, who is arranged all these accommodation and from far from Hyderabad, from long area to he came here and మీ అందరిలో ఒక మంచి ఉత్సాహాన్ని దృఢత్వాన్ని నింపడం కోసం అక్కడి నుండి వచ్చి మీకు సార్తో మాట్లాడిన తర్వాత మీకు సార్ ఏంటో తెలుస్తుంది. అలాంటి వ్యక్తి లైక్ టు ఇన్వైట్ ద విష్ణు వర్ధన్ గారు, డైరెక్టర్ ఐఏఎస్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో సార్ గురించి చెప్పాలంటే సార్ యొక్క క్వాలిఫికేషన్ ఎంటెక్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం అండ్ ఆల్సో ఈజ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఆల్సో సార్ already attempted 3 interviews, civil services interviews. Bad luckily sir not become as a IAS. సో ఐఏఎస్ లను తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు మనకు మన రాష్ట్రంలో విష్ణు ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేటివి పెట్టి ఆదిలాబాద్ లాంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలోంచి కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ రావాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజు వారి తరఫున ఇక్కడ ఈ మంచి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ నరసింగారావు సార్ and Gangadhar sir, in spite of his busy schedule he came over here, and Purushottam Reddy sir. So how are you all? ఎలా ఉన్నారు అందరూ? మీ గోడ మీద ఒకటి రాసుంది. ఏమనుందనంటే టు సక్సీడ్ ఇన్ యువర్ మిషన్ యూ నీడ్ టు హ్యావ్ సింగిల్ మైండెడ్ డివోషన్ టు యువర్ గోల్. ఎక్కడుంది అది? మోటివేషన్ ఎక్కడో లేదు, మీ గోడ మీదనే ఉంది మోటివేషన్. సో మోటివేషన్ ఈజ్ నోవేర్ ఎల్స్. ఇఫ్ యూ సీ దేర్, టు సక్సీడ్ ఇన్ యువర్ మిషన్ యూ నీడ్ టు హ్యావ్ సింగిల్ మైండెడ్. అది ఏదైనా సరే, ప్రతిదీ ఒక టార్గెటే, ప్రతిదీ విజయమే. నేను ఈరోజు ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే అని కాకుండా జనరల్గా అసలు కెరియర్ మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఎందుకనంటే మన తెలంగాణలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి కెరియర్ మీద ప్లానింగ్ ఉండదన్నమాట. అంటే మనం ఏం చేయాలి, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, నేను ఏ దారిలో వెళ్ళాలి, దానికి నేను మూడు క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా మన ఫ్యూచర్ని ఆలోచించుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. నెంబర్ 1, వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే మన వ్యక్తిత్వం ఆధారంగా మన ఫ్యూచర్ ఉండాలనుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్స్ అని అంటారు. ఇంట్రోవర్ట్ అనే మనిషి వాడు అందరితో కలవలేడు, ఊరికే సైలెంట్గా ఉంటాడు, ఎప్పటికీ ఏదో మనసులో ఉంటుంది, ఇట్రమ్మంటే అట్రాడు, ఏం మాట్లాడాడు, నలుగురితో కలవడు. అలాంటి పీపుల్ని ఇంట్రోవర్ట్స్ అంటారు అనమాట. ఇంకో పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్. అందరితో కలిసిపోతూ ఉంటారు, ముందుకు వస్తూ ఉంటారు, నేనున్నాను, నేను హెల్ప్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తానని వస్తారనమాట. సో 2 రకాల మనుషులు ఉంటారు, ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంట్రోవర్ట్కి మార్కెటింగ్ హెడ్ పోస్ట్ ఇచ్చాం. ఇంట్రోవర్ట్ ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు, ఆయన మార్కెటింగ్ హెడ్ లాగా, లేకపోతే గవర్నమెంట్ జాబ్లోనే ఫ్రంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఎక్స్ట్రోవర్ట్కి ఏమో ఆయన ఏం చేసామంటే మనం డెస్క్టాప్ జాబ్, అంటే లోపల కూర్చొని కంప్యూటర్ వర్క్ చేయమని అన్నాం. సో ఇంట్రోవర్ట్ ఏమనుకుంటాడు, నేను మూలకుండి ఏదో చాటుకు నేను పని చేసుకొని పోదాంలే అని అనుకుంటాడు. ఎక్స్ట్రోవర్ట్ ఏమో అందరితో కలివిడిగా ఉందామనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు అటు ఇటు అయ్యాయి, వాళ్ళు చేయగలరా? వాళ్ళ ఉద్యోగాలు అటు ఇటు అయ్యాయి. అది ఐఏఎస్ పోస్ట్ అయినా సరే. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిది? వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఆధారంగా మన ఫ్యూచర్ అనేది ఉండాలి. సో ఈ పర్టికులర్ క్రైటీరియాని మనం మనసులో పెట్టుకోవాలన్నమాట. మన వ్యక్తిత్వం ఏంటి? సో నా వ్యక్తిత్వం తగ్గట్టు నా ఫ్యూచర్ ఉందా లేదా? రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు, మీరేమో పెద్ద హోటల్ పెట్టాలి, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను, నేను స్టార్టప్ పెడతాను, నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో కింది స్థాయిలో ఉంది.
కానీ మన అంబిషన్స్ ఎలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. సో రెండోది ఏంటి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మూడోది విలువలు వాల్యూస్. నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను, నాకు చిన్నప్పటి నుంచి సేవ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం, నేను సేవలో నా పని చేద్దాం అనుకుంటున్నాను అనే భావన ఉంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి, నువ్వు గవర్నమెంట్ సర్వీస్లోకి, లేకపోతే రాజకీయం కూడా 100% రాజకీయం సేవ చేయడం, అది రాజకీయంలోనో లేకపోతే ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అని అంటాం, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్లోనో లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లోనో పోవాలన్నమాట. అంటే దీని ద్వారా ఫస్ట్ మీరు ఏం డిసైడ్ అవ్వాలి అని అంటే, మన వ్యక్తిత్వం ఎలాంటిది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, మన విలువలు ఎలాంటివి, దాని ఆధారంగా మనం మన కెరియర్ని బిల్డప్ చేసుకోవాలన్నమాట. దాని అర్థము ఫస్ట్ మనమేంటో మనకు అర్థం అవ్వాలి. సో నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకున్నటువంటి విలువలు ఏంటి. కొందరికి విలువలు ఉంటాయి, ఏదైనా డబ్బులు సంపాదించాలి సార్, అవన్నీ చెప్పకండి సార్, డబ్బులు వచ్చే విధానం, అలాంటి పీపుల్ కూడా ఉంటారు. అంటే వాళ్ళ విలువలు అలా, కొందరు విలువలు వేరే. అంటే ఆ విలువలు ఆధారంగా మనం ఏదైతే జాబ్ని ఎంచుకుంటామో ఆ జాబ్లో మనం రాణిస్తాము. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, హీఈస్ స్టేట్ ఫస్ట్. నేను ఒకసారి వినగానే నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. సో సార్ స్టేట్ ఫస్ట్లో ఉన్నాడు కాబట్టి తన కాలేజ్కే తను ప్రిన్సిపల్గా వచ్చి మీ అందరికీ సక్సెస్ తెప్పియాలనుకున్నాడు. సార్ సార్ నాకు ఫోన్లో చెప్పారు, సార్ మా పిల్లలు ఎలాగైనా సరే వాళ్ళకి ఎలాగైనా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి సార్, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని. మన నరసింహారావు సార్ కూడా, సార్ మనం వాళ్ళకి మోటివేట్ చేయాలి సార్, ఎలాగో ఎప్పుడు చదువుకునేదే, క్లాసెస్ ఎప్పుడు ఉండేదే, మీరు బయట నుంచి వస్తున్నారు, మీరు చెప్తే మా వాళ్ళు కొంచెం మోటివేట్ అవుతారు. ఎందుకంటే పీపుల్ విల్ నాట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్, పీపుల్ విల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ స్ట్రాటజీ. అంటే నువ్వు రోజు చదువుకుంటే సక్సెస్ కారండి, రోజు చదువుకుంటే, రోజు క్లాసెస్కి వెళ్తే, రోజు చదువుకుంటే ఖచ్చితంగా రాదు. ఎలా వస్తుంది మనకి జాబ్ సక్సెస్? వెన్ దెర్ ఈజ్ అ స్ట్రాటజీ. అంటే ఓహో 10 పుస్తకాలు ఉన్నాయి, నువ్వు 10 పుస్తకాలు చదువుకున్నావు అనుకోండి, 1000 కొద్ది ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉన్నాయి అనుకోండి, 3000 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చదువుకున్నావు అనుకోండి. అలా కాదు కదా. అంటే స్ట్రాటజీ, ఓహో ఈ పర్టికులర్ దానికి ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి. సో స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యుద్ధంలో ఎవరు ఓడిపోతారంటే, యుద్ధం చేసేవాడు కాదు, స్ట్రాటజీ లేనివాడు. అవునా కదా? ఎవరు ఓడిపోతారు? మన మహాభారతం ఏమని చెప్తుంది? మహాభారతంలో ఒకటి నేర్చుకోవచ్చు మనం. మహాభారతంలో విజయం పొందినటువంటి పాండవులు 5గురే, ఓటమి పొందినటువంటి కౌరవులు 100 మంది. కానీ ఓటమి పొందినటువంటి 100 మంది చాలా క్వాంటిటీ, కానీ గెలిచింది ఎవరు? 5గురు. క్వాలిటీ. ఎందుకు క్వాలిటీ? వాళ్ళు స్ట్రాటజీ చేసుకున్నారు. సో స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి మన హార్డ్ వర్క్ జోడించాలన్నమాట. సో మొదట మనం డిసైడ్ అవ్వాలి, ఓహో సో నా వ్యక్తిత్వం ఇది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నా విలువలు ఇవి. సో దీని తగ్గట్టు నేను ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, లేకపోతే రాజకీయంలోకి వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఎన్జిఓలాగా అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే పిల్లల్ని తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాను, మన శ్రీనివాస్ సార్ లాగా, నరసింహారావు సార్ లాగా, మీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్స్ లాగా. అలా మనం ఆలోచన చేసుకొని మన యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. ఒక్కసారి మన ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత మన స్ట్రాటజీ వేసుకోవాలన్నమాట. ఏంటి? ఓహో ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, నాకు కూడా విలువలు సేవ చేద్దామనే ఉంది, నేను పేదరికం నుంచి వచ్చాను, నాలాంటి పేద పిల్లలు రేపొద్దున ఏదైనా ఎస్సీ సర్టిఫికేటో, బీసీ సర్టిఫికేటో, ఎస్టీ సర్టిఫికేటో లంచాలు అడుగుతున్నారు, నేను ఒక ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లాగానో, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ లాగానో ఉంటే నేను వాళ్ళందరికీ దగ్గరుండి హెల్ప్ చేస్తాను. సో నా విలువలు సేవ చేయాలని చెప్తుంది. సో నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్లానో లేకపోతే గ్రూప్ 2 ఆఫీసర్లానో నేను అవుతాను. సో అవ్వాలి, డిసైడ్ అయ్యావు. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి లెక్కేసుకోవాలి. ఇప్పుడు 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అందులో నువ్వు ఏ జోను, అందులో నీ కేటగిరీ ఏంటి, అందులో నువ్వు జనరలా ఉమెనా, నీకెన్ని పోస్టులు ఉన్నాయి, ఓహో నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో నువ్వు దానికి మాత్రమే, అంటే మీరు పోటీదారు, యు ఆర్ కంపీటింగ్ ఫర్ దట్ పర్టికులర్ పోస్ట్ ఓన్లీ. సో అకార్డింగ్లీ యూ హ్యావ్ టు మేక్ ద స్ట్రాటజీ, దెన్ యూ హ్యావ్ టు థింక్. ఇప్పుడు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, వీళ్ళగా ఇది అకాడమిక్ కాదు కదా. అకాడమిక్స్లో ఏమవుతుంది, అందరినీ మనం పాస్ చేస్తాం, ఎలా అందరూ మనం నెట్టేస్తాం, అవునా కదా? అందరు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. కానీ పోటీ పరీక్షలో ఏమవుతుంది, పక్కవాడి కన్నా మనం ఎంత ముందు ఉన్నదన్నది ఇంపార్టెంట్ అవుతుంది, పక్కవాడి కన్నా మనం ఎంత బాగా చదువుతున్నామన్నది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ పక్కవాడు ఎవడు? గ్రూప్ 1 ఎగ్జామ్కి హైదరాబాద్లో చదువుతూ ఉంటాడు,
యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలంగాణ వాడై ఉంటాడు. లేకపోతే ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 సార్లు వెళ్ళి సీరియస్గా నాకు యూపీఎస్సీ రాలేదు, నేను గ్రూప్ 1 క్రాక్ చేస్తాను అనుకుంటాడు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటారు. ముఖ్యంగా గ్రూప్ 1 ఆఫీసర్ యొక్క పిల్లలు ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్స్ కావాలనుకుంటారు. సివిల్ సర్వెంట్స్ యొక్క పిల్లలు ఖచ్చితంగా సివిల్ సర్వెంట్స్ కావాలని అనుకుంటారు. అంటే నేను మీకు ఏం చూపెట్టదలుచుకున్నానంటే కాంపిటీషన్. చదివితే ర్యాంక్ రాదండి, అందరూ చదువుతారు. అలా అయితే ఎవరైతే ప్రాపర్ స్ట్రాటజీ వేసుకుంటారో, ఎవరైతే కాంపిటీషన్ని అంచనా వేస్తారో, ఓహో ఇంత కాంపిటీషన్ ఉంది, మేము 5గురం రన్నింగ్ రేస్లో ఉన్నాము, ఈ పక్కవాడు నాకన్నా ఎంత బలవంతుడు, ఈ పక్కవాడు నాకన్నా ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలడు, ఓహో నేను ఇంకా పరిగెత్తాలి, అప్పుడే నేను ఫస్ట్ ప్లేస్లో వస్తా, దానికి నేనేం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి, ఓహో ఎర్లీ మార్నింగ్ నేను చేయాలి, అదొకటే సరిపోతుందా, లేదు ప్రాపర్ డైట్ చేయాలి, ఓహో అదొకటే సరిపోదు, ప్రాపర్ కోచ్ ఉండాలి, ఆ కోచ్ మనకి స్ట్రాటజీస్ చెప్తాడు, టిప్స్ చెప్తాడు. సో సక్సెస్ is combination of many elements. Success, you have to understand this. Success is not just hard work. Success is the combination of many elements. ఆ ఎలిమెంట్స్ ఏంటి? హార్డ్ వర్క్, ఖచ్చితంగా హార్డ్ వర్క్. రెండోది స్మార్ట్ వర్క్. మూడోది కమిట్మెంట్. నాలుగోది డిసిప్లిన్. సో ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిస్తేనే మనకు విజయం వస్తుంది. నేను ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మా స్టూడెంట్ 2019 సంకీర్త్, మా వెబ్సైట్లో కానివ్వండి, మా యూట్యూబ్లో కానీ చూడండి మీరు. సంకీర్త్ 2019 ఐపీఎస్ ఆఫీసర్. అతను 2018 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో క్వాలిఫై అవ్వలేదు. గుర్తుంచుకోండి, ఎస్ఐ పోస్ట్ డిస్క్వాలిఫై అయ్యాడు 2018లో. అదే మనిషి డిమోటివేట్ అయిపోయి, అయ్యో నేను ఎస్ఐఏ కాలేకపోయానే, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే కాలేకపోయానే, ఇంకా నాకెందుకులే గవర్నమెంట్ జాబులని అనుకొని ఉంటే 2019 ఐపీఎస్ ఆఫీసర్, 2020 తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు ములుగు డివిజన్ ఏఎస్పీ అనే మేడారం సమ్మక్క సారక జాతర మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పర్సన్. అంటే అతని ఓటమిలో నుంచి విజయం తెలుసుకున్నాడు, అంటే కమిట్మెంట్ తీసుకున్నాడు. అని హార్డ్ వర్క్ చేయలే, హార్డ్ వర్క్ చేస్తూ కమిట్మెంట్ తీసుకున్నాడు. ఇంకో అమ్మాయి ఎన్ అంబిక, తమిళనాడు అమ్మాయి, 14 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది, 14 years. 18 సంవత్సరాలకి 2 పిల్లల మదర్. 19 years అప్పుడు హస్బెండ్ కానిస్టేబుల్తో ఒక ఇండిపెండెన్స్ పరేడ్కి వెళ్ళిందనమాట. హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, ఎస్పీకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారేంటి, నేను కూడా ఎస్పీని అవుతానండి అని అడిగింది. హస్బెండ్ నవ్వాడు, నువ్వేంటి ఐపీఎస్ అయ్యేది, ఇక జాలే అని అన్నాడు అనమాట. ఆమె గ్రాడ్యుయేషన్ కూడా అవ్వలే, ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి తన 23 సంవత్సరాలు వచ్చేసరికి ఐపీఎస్ ఆఫీసర్ అయి 26 సంవత్సరానికి ఆమెను ఏమని పిలుస్తున్నారంటే లేడీ సింగమ్ ఆఫ్ ముంబై. 50 మంది బాలికలను ప్రాస్టిట్యూషన్ సర్కిల్ నుంచి కాపాడింది. ఎలా చేసింది సార్? హార్డ్ వర్క్ చేసింది, తన స్థాయి నుంచి హార్డ్ వర్క్ చేసింది. మా స్టూడెంట్ అంబిక నా స్టూడెంట్ కాదు. ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3. ఉమాహారతి మన తెలంగాణ బిడ్డ, ఆల్ ఇండియా ర్యాంక్ 3. 4 అటెంప్ట్లు ఇచ్చింది, రాలే. ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్ రాసింది, సెకండ్ యూపీఎస్సీ, సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ రాసింది, థర్డ్ అటెంప్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళింది, 4th అటెంప్ట్ మళ్ళీ ప్రిలిమ్స్ అవ్వలే. నా దగ్గరకు వచ్చింది, సార్ నాది జియోగ్రఫీ ఆప్షనల్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, నేను ఇప్పుడు ఆప్షనల్ మార్చుకుందాం అనుకుంటున్నానని అంది. మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఎవిడెన్స్ కోసం. ఆప్షనల్ మార్చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ 5th అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. అంటే ఆమె నావల్ వచ్చిందని అనను, అంటే తన ఒక స్ట్రాటజీని మార్చుకుంది. ఓహో ఈ దారి పనికి రావట్లేదు, 4 అటెంప్ట్లు నేను జియోగ్రఫీ ఆప్షనల్తో రాశాను, సో జియోగ్రఫీ ఆప్షనల్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, సో హావ్ టు చేంజ్ ద ఆప్షనల్. తన ఆప్షనల్ మార్చుకుంది, తన స్ట్రాటజీని మార్చింది. అంటే దాన్ని ఏమంటారు? స్మార్ట్ వర్క్. షీ డిడ్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేసి ఉంటే మరి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ ర్యాంక్ రావాల్సింది కదా. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద హార్డ్ వర్క్, కమిట్మెంట్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఇవన్నీ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఒక ఆస్పిరెంట్ దగ్గర, గవర్నమెంట్ జాబే కాదండి లైఫ్ అంటే, ప్రైవేట్ కూడా. ధీరుభాయ్ అంబానీ గవర్నమెంట్ ఎంప్లాయా? కాదు,
వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ అంత కసితోనుండే. రేవంత్ రెడ్డి ఒక పొలిటీషియన్, ఈరోజు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఎవరికైతే కమిట్మెంట్, ఎవరికైతే ప్యాషన్, ఎవరికైతే హార్డ్ వర్క్, ఎవరికైతే స్మార్ట్ వర్క్ ఉంటుందో వాళ్ళే విజయం పొందుతారు. ఇఫ్ యూ వాంట్ టు బర్న్ లైక్ ద సన్, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ద సన్, యూ హ్యావ్ టు బర్న్ లైక్, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ద సన్, ఫస్ట్ యూ హ్యావ్ టు బర్న్ లైక్ ద సన్. నువ్వు ఇప్పుడు ఒక సూర్యుడిలాగా నువ్వు షైన్ అవ్వాలి అని అంటే మొదట నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు షైన్, యూ హ్యావ్ టు బర్న్ యువర్ సెల్ఫ్. సో ఎవరు సక్సెస్ఫుల్ అయినా కూడా వాళ్ళ స్టోరీ సింపుల్గా ఉండదండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నామనంటే బేసికల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను, వితౌట్ ఎనీ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు హియర్ టు జస్ట్ ఎంపవర్ మై పబ్లిక్. నాకు నా లోపల తెలంగాణ వాదం చాలా ఎక్కువగా ఉండే. నేను ఓయూ స్టూడెంట్. మన పిల్లలు ఎందుకంటే ప్రతి ఇయర్ 1000 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది యూపీఎస్సీలో, 1000 పోస్టులకి. మన వాళ్ళు 30 మంది కూడా ఉండరు పట్టుమని. అదే ఉత్తరప్రదేశ్లో 300, బీహారు మినిమం 100, మధ్యప్రదేశ్ మినిమం 100, మన ఆంధ్రప్రదేశ్ మినిమం 50-60, మన తెలంగాణ వాళ్ళు 20 మంది కూడా ఉండరు. అప్పుడు ఏమవుతుంది? ఆ పై స్థాయిలో అంటే ఐఏఎస్ స్థాయిలో ఎవరైతే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారో ఆ పై స్థాయిలో వాళ్ళే డిసిషన్ మేకర్స్ అవుతారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ వాడా, వేరే రాష్ట్రం వాడా? వేరే రాష్ట్రం వాడు. అప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటాడు? తన యొక్క రక్తం పెట్టి కష్టపడతాడా, ఏదో పని చేయాలని పని చేస్తాడా ఆ రాష్ట్రం వాడు కాకపోతే? అంటే ఎప్పుడైనా ఫారినరే కదా, లోకల్ ఫారినరే కదా. అంటే దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన యొక్క తెలంగాణ బిడ్డలు సివిల్ సర్వీసెస్లో వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఇప్పుడు నేను మిమ్మల్ని సివిల్ సర్వెంట్స్ కమ్మని చెప్పట్లేదు, మొదటి నుంచి అవగాహన తెచ్చుకోండి. ఓహో, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇది ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇది ఉంటుంది, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ ఆపర్చునిటీస్లో ఏ ఆపర్చునిటీ నేను ఎంచుకోవాలి? ఆ ఆపర్చునిటీని ఎంచుకునే తరుణంలో నేను 3 విషయాల గురించి ఆలోచన చేయాలి. ఏంటా 3 విషయాలు? వ్యక్తిత్వం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, విలువలు, వాల్యూస్. ఎప్పుడైతే ఈ 3 మనం వెనుక పెట్టుకొని ముందుకెళ్తామో ఖచ్చితంగా విజయం పొందుతాము. సో ఈరోజు నేను మీకు ఓపెన్ చేస్తాను, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏమేం ఫీల్డ్లు, అందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అందులో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్, ప్రైవేట్ సెక్టర్. మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రైవేట్ సెక్టర్లో వెళ్దాం అనుకున్నారనుకోండి, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రైవేట్ సెక్టర్లో వెళ్దాం అనుకున్నారనుకోండి, 3 ఉంటాయి. నంబర్ 1, హై శాలరీ, నో పర్సనల్ లైఫ్. ప్రైవేట్ కూడా మంచిదే, కానీ ఏంటి? శాలరీ హై బట్ యూ డోంట్ హ్యావ్ నో పర్సనల్ లైఫ్. నెంబర్ 2, యూ విల్ హ్యావ్ జాబ్ బట్ నో జాబ్ సెక్యూరిటీ. యూ విల్ హ్యావ్ జాబ్ బట్ యూ విల్ నాట్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ. ఎప్పుడైనా పీకేయచ్చు. 2, 3, మనిషికి కావాల్సింది రికగ్నిషన్. ఎంత హార్డ్ వర్క్ చేయండి, రికగ్నిషన్ రాదు, బాస్ తీసుకొని వెళ్ళిపోతాడు. అవునా కాదా? 3, డబ్బులున్నాయి, పాష్ లైఫ్ ఉంది, హై ఎర్నింగ్ ఉంది, కానీ ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేము, పర్సనల్ లైఫ్ ఉండదు, రికగ్నిషన్ ఉండదు, కానీ డబ్బులు సంపాదించవచ్చు ప్రైవేట్ సెక్టర్. నెంబర్ 2, లేదు సార్ నా దగ్గర ఆంట్రప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉంది, నేను ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటున్నాను, నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఒక స్టార్టప్కి, ఒక బిజినెస్ మ్యాన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటిది అన్సర్టెన్. బిజినెస్ సర్టెనా, అన్సర్టెన్. ప్రాఫిట్స్ వస్తాయో రావో ఎవరికి తెలియదు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై. అన్సర్టెన్ లైఫ్ నెంబర్ 1. నెంబర్ 2, స్టార్టప్కి ఎవరు హెల్ప్ చేయాలనుకోరు, సపోర్ట్ సిస్టమ్ ఉండదు స్టార్టప్కి. 2, 3, నువ్వు ఒక్కడివే భయంకరమైన హార్డ్ వర్క్ చేయాలి. 24 hours నువ్వు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఇది స్టార్టప్. 3వది గవర్నమెంట్ సెక్టర్. మన లైఫ్లో ఏమైనా ఈ 3 కావచ్చు. ఒకటేమో ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక ఆంట్రప్రెన్యూర్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో పాజిటివ్స్, ఐఏఎస్ ఆఫీసర్ అంటాం. అన్ఫార్చునేట్లీ మన ఐఏఎస్ గారు రాలేదు ఈరోజు.
బికాస్ ఆఫ్ సమ్ బిజీ వర్క్. ఏముంది ఐఏఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్. ఎస్ అంటే సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ అకౌంట్స్ ఆడిట్ సర్వీస్. సర్వీస్. వాళ్ళకి శాలరీ రావట్లేదా సార్? శాలరీ వస్తుంది కదా. మరి సేవ. నీ డ్యూటీ నువ్వు చేస్తే చాలు, సేవనే అది. నీ డ్యూటీ నువ్వు చేస్తే చాలు, అదే సేవ. ఎందుకంటే నువ్వు హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటున్నావు. సో సేవ చెయ్యాలి అనే భావన ఉంటే ఖచ్చితంగా గవర్నమెంటే జాబ్ చేయొచ్చు, గవర్నమెంట్లోకి వెళ్ళొచ్చు, ఎన్జిఓస్లో కూడా పనిచేయవచ్చు. 3. కానీ ఎన్జిఓస్లో హార్డ్ వర్క్ చేయాలి, అదొక స్టార్టప్ లాగా ఉంటుంది అనమాట, ఇబ్బంది. పొలిటీషియన్లోకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, కొంచెం తిరగాలి, అటు ఇటు అన్నీ వదులుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇదేం చేస్తున్నారు, ఓ తిరుగుతున్నావు నువ్వు అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్ జాబ్. సో ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి సార్? అండర్స్టాండ్ ఫస్ట్. ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి? 6 రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. 6 రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మొట్టమొదటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వాటిని సర్వీస్ అన్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామ్స్ అవుతాయి కదా, వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సెంట్రల్ సివిల్ సర్వీస్ వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్, వీళ్ళు సెంట్రల్ సివిల్ సర్వీస్. 3వది స్టేట్ సివిల్ సర్వీస్, మన గ్రూప్ 1 ఆఫీసర్స్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, వీళ్ళందరూ స్టేట్ సివిల్ సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు? మన టీచర్స్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన టీచర్స్. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్, బ్యాంకులో పనిచేసే వాళ్ళు. స్టేట్ పబ్లిక్ సెక్టర్, ఇంతకుముందు ఆర్టీసీ ఉండే, ఇప్పుడు ఆర్టీసీ కాదు, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరూ ఒకప్పుడు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్. ఇలా 6 విధాలుగా ఉంటుందన్నమాట. నువ్వు ఎక్కడైతే ప్రజలతో డైరెక్ట్గా మీట్ అవుతావో, నువ్వు ఎక్కడైతే ప్రజలతో మమేకం అవుతావో వాటిని సివిల్ సర్వీసెస్ అంటారన్నమాట. సో ఈ పర్టికులర్ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఏంటంటే సివిల్ సర్వీసెస్, స్టేట్ సివిల్ సర్వీసెస్. ఎందుకు? నువ్వు ప్రజలతోని మమేకం అవుతావు, ప్రజలతో మాట్లాడతావు, ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటావు. సో ప్రజలకు నువ్వు డైరెక్ట్గా సేవ చేయొచ్చు. సో ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి అని అంటే గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే ఈదర్ జాయిన్ ఇన్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆర్ స్టేట్ సివిల్ సర్వీసెస్. సార్ మరి అదేదో నేను ఐఏఎస్ అవుతాను సార్, 100%. కానీ అదృష్టం శాస్తూ నిన్న రాత్రి మనకి నోటిఫికేషన్ వచ్చింది. 10 సంవత్సరాలు కాదండి, 14 సంవత్సరాలు. 2009 నోటిఫికేషన్, 2011లో ఎగ్జామ్ మెయిన్స్ పెడితే, 2011ది 2016లో మళ్ళీ మెయిన్స్ పెడితే, 2016లో రిజల్ట్ వస్తే ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలే. 15-16 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రూప్ 1, మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. ఇది ఎందుకు ప్రతిష్టాత్మకమైనటువంటిది, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు కనుక ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 1 ఆఫీసర్ అవుతే యూ విల్ బీ ద ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటి గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరు అని అంటే మీరు అవుతారు. ఇప్పుడు ఎలా మన శ్రీనివాస్ సార్ని గుర్తుంచుకున్నామో స్టేట్ ర్యాంకర్, ర్యాంక్ 1, అలా మిమ్మల్ని మీరు గొప్పగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి గ్రూప్ 1 ఎవరు? మీరే. అంటే ఈ నోటిఫికేషన్లో ఎవరైతే గ్రూప్ 1 సాధిస్తారో వాళ్ళే. అంత ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్. మళ్ళీ నేను ఒక 22 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. నేను నా భూతో నా భవిష్యత్, ఏ రాష్ట్రంలో కూడా ఒక 300 పై చిలుకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. నేను తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మహారాష్ట్ర పబ్లిక్, మన పక్క మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడ కూడా 300 పై చిలుకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. తెలంగాణ మన వాళ్ళు ఎలా ఉంటారు, ఇస్తే ఏరు, ఇస్తే మాత్రం ఏరు, అసలు ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే మాత్రం ఇక మన తెలంగాణ వాళ్ళు నమ్మరు, ఎవరిను ప్రేమించరు. కానీ ఒక్కసారి నమ్మడం మొదలు పెట్టారనుకోండి, ప్రేమించడం మొదలు పెట్టారనుకోండి, ఎదుటివాడు పనికిరాడిగా అలా ఉంటుంది. అందుకే 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో 563 గ్రూప్ 1 నోటిఫికేషన్లకు మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? నేను ఓపెన్గా చెప్తున్నాను, చదివే కన్నా ముందు మీరు స్ట్రాటజీ చేసుకోవాలి. ఏం చదవాలి? ఆబ్వియస్గా సిలబస్ ఏంటో చదవాలి 100%. ఫస్ట్ సిలబస్, అందుకే మీకు సిలబస్ కాపీస్ ఫ్రీగా ఇచ్చాను.
సిలబస్ కాపీస్ ప్రింట్ చేసి ఇచ్చాం, క్యాలెండర్ ఇచ్చాం. పడేయకండి, ఆ క్యాలెండర్లో పంచాంగం ఉంది, ఇంట్లో అమ్మకి ఇవ్వండి, అమ్మన్న చూస్తుంది, పంచాంగం ఉంది. సో క్యాలెండర్ కూడా, అందులో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి చూసారా, అందులో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఆ 12 పేజీలో ఒక క్వశ్చన్ అని వస్తుంది, ఏదో ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఖచ్చితంగా వస్తుంది ప్రిలిమ్స్లో. సో దానికి మనం స్ట్రాటజీ చేసుకోవాలి. ఆ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని అంటే, ఎన్ని పేపర్స్ ఉన్నాయి మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, పీవైక్యూస్ కరెక్ట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, ఓహో ఈ మోతాదులో అడుగుతున్నాడు, సో నా ప్రిపరేషన్ కూడా ఈ మోతాదులోనే ఉండాలి, దీని తగ్గట్టే నా ప్రిపరేషన్ ఉండాలి. పుస్తకాలు ఏంటి, ఓహో ఈ పుస్తకాల ఇవి చదువుకోవాలి, మరి నా దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాట్లాడినప్పుడు ప్రశ్నల్లో చిన్న చిన్న ఆర్టికల్స్ రావండి. మీరు ఫండమెంటల్ రైట్ 14, ఫండమెంటల్ రైట్ 15, ఫండమెంటల్ రైట్ 16 చదువుకొని పోతే ఎగ్జామ్లు రావు. ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, ఈ స్థాయి ప్రశ్నలు ఉంటాయి. ఓహో జుడిషియల్ రివ్యూ అంటిదా, జుడిషియల్ ఓవర్ రీచ్ అంటిదా, జుడిషియల్ యాక్టివిజం అంటిదా, అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాక్చువల్ ఆర్టికల్స్ మనం నేర్చుకొని వెళ్తే గుర్తుండవు. గ్రూప్ 1 ఎగ్జామ్కి ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్ మీకు గుర్తుంటే, జూన్లో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, అక్టోబర్లో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కన్నా టఫెస్ట్ ఎగ్జామినేషన్. జూన్లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ టఫర్ దాన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మరి అంత పెద్ద టఫ్ ఎగ్జామినేషన్కి మనం ముందుకెళ్తున్నామంటే మన దగ్గర ఏముండాలి, కాన్సెప్షువల్ క్లారిటీ ఉండాలి. అందరం మనం బట్టి కొట్టేసి గుర్తుంచేసుకొని మనం పోదాము, లేకపోతే ఇన్ని బిట్స్ ఉన్నాయి, ఇన్ని బిట్స్ చదువుకొని పోతున్నామంటే వర్కౌట్ అవ్వదు. ఆ పర్టికులర్ టాపిక్ మొత్తం చదివేశారు. ఓహో జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, దానికన్నా ముందు జుడిషరీ అంటే ఏంటి. జుడిషరీ రాజ్యాంగబద్ధమైనటువంటిది అయితే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది. జుడిషరీకి ఒరిజినల్ పవర్స్ ఏంటి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అని కొన్ని ఉంటాయి. అలా మనం కాన్సెప్ట్ మొత్తం ఎప్పుడైతే చదువుకుంటామో అప్పుడు అతను ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటామన్నమాట. ఇప్పుడు మనం సివిల్ సర్వెంట్ చూసామనుకోండి. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ పర్సన్ వికాస్ ఐఏఎస్ ఆఫీసర్, ఆ సార్ ఉంటే ఇదే చెప్పేవాడు, ఏంటంటే మీరు కాన్సెప్ట్ తెచ్చుకోవాలి, ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వాలి, కాన్సెప్షువల్ క్లారిటీ ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓహో జుడిషియరీ అంటే మొత్తం జుడిషియరీ చదవడం, లెజిస్లేటివ్ అంటే ఇప్పుడు మన అసెంబ్లీ లేకపోతే మన పార్లమెంట్ గురించి మొత్తం చదవడం, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ గురించి చదవడం. అలా మనం అంచెలంచెలుగా చదువుకుంటూ వెళ్తేనే ఇంత పెద్ద టఫ్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాలి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజీ కాదండి. మళ్ళీ చెప్తున్నాను, నేనే మిమ్మల్ని గ్రూప్ 1 ఎగ్జామ్ రాయమని చెప్తున్నాను, నేనే చెప్తున్నాను గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజీ కాదు. మళ్ళీ ఈ 3 నెలల కాలంలో 4 నెలల కాలంలో మీరు కొట్టగలరా అని అంటే ఈ 4 నెలల కాలంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. నేను రియాలిటీ చెప్తున్నాను. ఈ 4 నెలల కాలంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కోచింగ్ సెంటరా, ఈ స్టడీ సర్కిల్ అన్నది కాదు, నేనే చెప్తున్నాను. నో, ఆ 4 నెలల కాలంలో మన దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ ప్రకారంగా మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా. ఈ 4 నెలలు నేను ఏ విధంగా చదివితే నాకు క్లియర్ అవుతుంది. ఈ 4 నెలల కాలం చాలా తక్కువ కాలమే. సో ఫస్ట్ మీరు స్ట్రాటజీ వేసుకోండి. సో బిగ్ 4 అనే సబ్జెక్ట్ ఉంటుంది మనకి. బిగ్ ఫోర్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, దాన్ని బిగ్ 4 అంటాం. ఎప్పుడైతే ఈ 4 సబ్జెక్ట్స్ మీద మనకు పట్టు వస్తుందో వేరే సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. సో మొట్టమొదటిగా మనం పర్ఫెక్ట్ కావాల్సింది దేని మీద, బిగ్ 4. బిగ్ 4 అంటే పాలిటీ, లాస్ట్ బెంచర్స్. ఇప్పుడు సార్ ఇప్పుడే చెప్పారు 12th ఫెయిల్ అని, లాస్ట్ బెంచర్స్. సార్ బిగ్ 4 మీకే వస్తుంది ఎప్పటికైనా, లాస్ట్ బెంచర్స్కే సక్సెస్ వచ్చినట్టు చరిత్ర ఉంది సార్. బిగ్ 4 సబ్జెక్ట్స్ చెప్పండి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. ఈ సబ్జెక్ట్స్ ఎలా గుర్తుంచుకోవాలి సార్, ఒక కథలా గుర్తుంచుకోవాలన్నమాట. ఎలా వచ్చారు ఈ బ్రిటిషర్స్,
ఈ బ్రిటిషర్స్ ఎలా వచ్చి ఎలా చట్టబద్ధంగా చేశారు వాళ్ళు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, ఒకటనుకొకటి 1813 చార్టర్డ్ యాక్ట్, 1833 చార్టర్డ్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1909 ఇండియన్ కౌన్సిల్. అంటే ఒక కథలాగా ఒకదాని తర్వాత ఒకటి గుర్తుంచుకోవడం కాదు, కథలాగా గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడు మనం కథలాగా గుర్తుంచుకుంటామంటే ఎప్పుడైతే మన దగ్గర కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటుందో. మీరు ఏ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్నైనా అడగండి, ర్యాంకర్నైనా అడగండి, ఓ గ్రూప్ 1 ఆఫీసర్నైనా అడగండి, మనకి కావాల్సింది ఏంటి అంటే కాన్సెప్షువల్ క్లారిటీ, సబ్జెక్ట్ మీద పట్టు. ఆ పట్టు రావాలంటే ఏంటి సార్, మీకు ప్రాపర్ మెంటర్ అవసరం ఉంటుంది, ప్రాపర్ హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ అవసరం ఉంటారు. హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే అలా మనము ప్రాపర్గా ట్రైన్ అవుతామో అప్పుడు మనం ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాము, అప్పుడు మనం మెయిన్స్ క్లియర్ చేస్తాము. ఆబ్వియస్గా యూపీఎస్సీ అయితే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తాము. దేవుని దయ వల్ల గ్రూప్స్లో మనకి ఇంటర్వ్యూ లేదు కాబట్టి అది ఒక మంచి పరిణామం, అది చాలా మంచి పరిణామం అండి. ఇంటర్వ్యూ లేదు. నా ఫ్రెండ్సే ఉన్నారు, ఒకతనికి 75/75 వచ్చింది, ఇంకొక అతనికి 23 వచ్చింది. మరి 23 ఎలా వేస్తారు? ఏదో మతలబు ఉంటేనే కదా. ఇంకొక అతనికి 75/75 ఎందుకు వేశారు? ఏదో ఉంటేనే కదా. ఇంటర్వ్యూ లేదు ఇప్పుడు. యు ఆర్ వెరీ లక్కీ, ఇంటర్వ్యూ లేదు. సో లంచాలకి అలాంటి వాటికి ఎలాంటి తావు ఉండదు. చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిగా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు గుడ్డిగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పినట్టే శ్రీనివాస్ సార్ ప్రాపర్గా చెప్పారు. ఏం చెప్పారంటే, నేను తెలుగు మీడియం వాడిని, నాకేమవుతుంది, నేను తెలుగు మీడియం, నేను లోకల్, నేను ఆదిలాబాద్లో ఉన్నాను, నేను అంత పెద్ద కాంపిటీషన్ని నేను తట్టుకోగలనా? 14 ఇయర్స్లో పెళ్ళైన అమ్మాయి, 18 ఇయర్స్లో ఇద్దరు పిల్లల మదర్ తమిళ మీడియం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలేదా? సిరిశెట్టి సంకీర్తన అబ్బాయి 2019లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాని అతను డిస్క్వాలిఫై అయినటువంటి మనిషి ఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఏఎస్పీ దాటి డైరెక్ట్ ఎస్పీ అయ్యాడు. అరే నేను ఎస్ఐఏ కాలేకపోయాను కదా అని విత్డ్రా అయిపోయి ఉంటే, అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. అంటే ఎవరైనా నేను చెయ్యలేను అని ఉంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు పక్కోడికి ఎలా ఉంటుందండి? అవునా కదా? ఇప్పుడు మన మీద మనకే నమ్మకం లేనప్పుడు పక్కోడికి మన మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? సో ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ సెల్స్. ఎస్ నేను చేస్తా, చేసి నిరూపిస్తా. దానికి నేను కష్టపడ్డమే కాదు, ఓ స్ట్రాటజీ చేసుకుంటా, ఆ స్ట్రాటజీ ప్రకారంగా ముందుకెళ్తా. అవన్నీ మనం సమాలోచనలు చేయాలన్నమాట. ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా విజయం పొందగలం. ఖచ్చితంగా. ఒక అబ్బాయి ఉన్నాడు సుదర్శన్ గుర్జర్ అని, వాళ్ళ నాన్న రిక్షా పుల్లర్, ఒక రిక్షా పుల్లర్. ముషరఫ్, ఉత్తరప్రదేశ్ ముషరఫ్, వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డ్. 21 ఇయర్స్కి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేశాడు. ఎలా సాధ్యమైంది? ఆ కమిట్మెంట్ ఉందన్నమాట. మళ్ళీ ప్రాపర్ గైడెన్స్ కూడా. ఆ గైడెన్స్ మన అదృష్టం, గైడెన్స్ దొరకడం. కొందరు మంచి టీచర్స్ ఉంటారు, కొందరు బ్యాడ్ టీచర్స్ ఉంటారు. సో మనకు లక్కీ కొంచెం అదృష్టం బాగుంటే గుడ్ టీచర్స్ దొరికితే మనం చదువుకుంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరందరూ నెక్స్ట్ భవిష్యత్తు, తెలంగాణ యొక్క నెక్స్ట్ భవిష్యత్తు మీరు. ఈరోజు మేము ఎక్కడ ఉన్నాం, మీరు ఎక్కడ ఉంటారు. ఇక్కడ ఎంత ఒక సంవత్సరం కాదు, ఒకటే సంవత్సరం 2024 ఒక సంవత్సరం ప్రాపర్గా చదివారనుకోండి, నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా చెప్పగలను, మన శ్రీనివాస్ సార్, నరసింహారావు సారే మిమ్మల్ని చీఫ్ గెస్ట్లా పిలుస్తారు. ఇక్కడికి వస్తారా? లాస్ట్ బెంచ్ వస్తారా? ఎందుకంటే ఈసారి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది మీ మీద. ఖచ్చితంగా మా పిల్లలు గుడ్డిగా కాదు సార్, ఒక స్ట్రాటజీతో, ఒక మోటివేషన్తో చదవాలి. వాళ్ళు మీరు సంతోషపడితే ముందు సంతోషపడేవాళ్ళు మీ ప్రిన్సిపల్ అండ్ మీ టీచర్సే. దానికి ఈ 2024 ఒకటే సంవత్సరం. ఇప్పుడు ఎవరు అన్నారు ఇంతకుముందు, ఇంకో 10 సంవత్సరాల దాకా నోటిఫికేషన్ రాకపోవచ్చు. నిజమే. ఇప్పుడు 2025 ఎలక్షన్స్ లేవు, మనకు తెలిసిందే. 2026 ఎంత క్యాలెండర్ ఇయర్ ఇచ్చినా కూడా 2026 ఎలక్షన్స్ లేవు. 2027 పడితే పడవచ్చు, 2028 ఖచ్చితంగా పడుతుంది. అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి మీరు? 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మరి ఒకటేసారి
కుంభస్థలాన్ని కొడదామా, లేకపోతే చెప్పండి, కొడితే కుంభస్థలం పగిలిపోవాలంతే. మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఆఫీసర్ పోస్ట్ ఏంటి? గ్రూప్ 1. నేను మీకు చెప్తున్నానండి, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి సెక్రటరీ లాగా పెట్టుకోవాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, గ్రూప్ 1 ఆఫీసర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు? లోకల్ మనిషి. ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, కానీ వాళ్ళకి పర్సనల్ సెక్రటరీకి ఎప్పటికైనా కూడా గ్రూప్ 1 ఆఫీసరే ఉంటాడు. ఎదుగుదల కూడా అలానే ఉంటుంది. 8 సంవత్సరాల కాలంలో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. 8 సంవత్సరాల కాలంలో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే వేరే రాష్ట్రంకి వెళ్ళరు. అదే ఐఏఎస్ అయితే అది క్యాడర్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ర్యాంక్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కేటగిరీ. ఏ ర్యాంక్ వస్తుంది, ఏ కేటగిరీలో ఉన్నావు, నువ్వు ఎస్సీయా ఎస్టీయా, అందులో ఇన్వర్డ్ ఉంటుంది, అవుట్వర్డ్ ఉంటుంది, నీ కేటగిరీలో అందులో ఓపెనింగ్ ఉందా లేదా చూసి నీకు అక్కడ పోస్ట్ ఇస్తారు. అదే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతే నీ రాష్ట్రానికి నువ్వే సేవ చేసుకుంటావు. నన్ను అడిగితే అందరూ, నా ఫ్రెండ్స్ చాలామంది ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. ఐఆర్ఎస్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే తప్పించి గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 ఆఫీసర్ ఐఆర్ఎస్ నుంచి కింద అందరు రాస్తారు మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్. అంత పెద్ద పోస్ట్. ఫస్ట్ అర్థం చేసుకోండి, పోస్ట్ ఎంత పవర్ ఉంటుంది సార్. మీరు ఆర్డీఓ అయ్యారు అనుకోండి, మీరు ఆర్డీఓ అయ్యి మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీ దగ్గర ఎర్రబుగ్గ కార్ వస్తుంది, రెడ్ బల్బ్, బెకాన్, రెడ్ బెకాన్ కార్కి ఒక బల్బ్ ఉంటుంది ఎర్ర కలర్. ఆర్డీఓ అయితే ఒక బంట్రోత్ ఉంటాడు, ఎప్పటికీ ఇట్లా మీరు వాటర్ పట్టుకోకముందే వేరే వాటర్ ఇచ్చేస్తారు. అరే నేను తీసుకుంటా, మేము ఇస్తాం సార్, మేము ఉన్నది ఎందుకు? చుట్టాలు మిమ్మల్ని ఎప్పుడు మీతో మాట్లాడని చుట్టాలు, ఒక సెల్ఫీ ఒకటేసారి, అబ్బా ప్లీజ్. మరి ఆ సక్సెస్ కావాలా? లేదు సార్ నేను ఇలానే ఉంటాను, నేను మోటివేటెడ్గా ఉండను, నేను మామూలుగానే ఉంటాను, నేను కష్టపడను, నేను స్ట్రాటజీగా చదవను అని మీరే డిసైడ్ చేసుకోవాలి. మన జీవితానికి మార్గదర్శకులు మనమే, వేరే వాళ్ళు కాదండి. మన జీవితానికి మార్గదర్శకులం మనమే. మన జీవితాన్ని మనమే డ్రైవ్ చేసుకోవాలి. నేను చెప్పెళ్ళిపోతాను నేను, తర్వాత మీరు యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. యూ విల్ గెట్ ద సక్సెస్, యూ విల్ ఎంజాయ్ ద సక్సెస్. మన సార్ అన్నారు, గంగాధర్ సార్ మన అల్యూమినిది, ఈ కాలేజ్ అల్యూమినిది ఒక లిస్ట్ తయారు చేయండి సార్ అంటే. చూడండి, అంటే రేపొద్దున మీకు ర్యాంక్స్ వస్తాయి, ఈ కాలేజ్కే, ఒక గవర్నమెంట్ కాలేజ్కి మీరు ఎగ్జాంపుల్ కాబోతున్నారు. పలానా అబ్బాయి ఇక్కడ మా కాలేజీలో చదివిన, మీరు లేని టైంలో మీ గురించి మాట్లాడుకుంటారు. మీ ప్రజెన్స్ లేనప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే జీవితం కావాలా, లేదు మీ గురించి మాట్లాడుకునే అవసరం రాని జీవితం కావాలా? చెప్పండి. మీ గురించి మాట్లాడుకోవాలి కదా. సో ఇది బ్రహ్మాండమైన అవకాశం, బ్రహ్మాండమైన అవకాశం అండి. సో ద నేచర్ విల్ కన్స్పైర్ ఫర్ యువర్ సక్సెస్, బికాస్ ఆఫ్ విచ్ నేను వచ్చాను కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ సార్ యాక్సెప్ట్ చేశారు మా రిక్వెస్ట్. కొందరు యాక్సెప్ట్ చేయలేదు, బట్ సార్ యాక్సెప్ట్ చేశారు. ఈ యాక్సెప్ట్ రిక్వెస్ట్ తీసుకొని మేము మీ దగ్గరికి వచ్చి ప్రాపర్గా మీ యొక్క మార్గదర్శకం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ సార్, గంగాధర్ సార్, యాజ్ వెల్ యాజ్ మన నరసింహారావు సార్, అండ్ ఇది అందరికీ ఆర్గనైజ్ చేసినటువంటి పురుషోత్తం రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నా హోల్ హార్టెడ్. సో మీకు ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 1 కోసము అని అన్నప్పుడు కూడా మేము మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ కంటెంట్ ఇస్తాము, మా టెలిగ్రామ్ ఛానల్లో మేము ఫ్రీ కంటెంట్ ఇస్తాము, మా వాట్సాప్ ఛానల్లో కూడా ఫ్రీ కంటెంట్ ఇస్తాము. లేదు సార్ ఏదైనా నాకు పర్సనల్ మెంటర్షిప్, ఒక ప్రాపర్ ఐడియా ఇవ్వండి, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. పర్సనల్గా నేనండి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 15 ర్యాంక్స్, మినిమం టు మినిమం 15 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాను. విత్ యూ చెక్, జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళేసి విష్ణువర్ధన్ ర్యాంకర్స్ అని కొట్టండి. వాళ్ళు చెప్పారు వాళ్ళ నోటితోని, నేను చెప్పలేదు. ఎందుకు సార్? మరి టైం కేటాయిస్తాం. అన్నిటికన్నా గొప్పది ఏంటండి? మనీ కాదు, అన్నిటికన్నా గొప్పది ఏంటి? టైం. టైం కేటాయించడమే గొప్ప విషయం. ఈ కాలంలో ఏది దొరకట్లేదు మనకి, టైం. ఓ భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలి అని అంటే కారణం ఏంటి? టైం ఇవ్వాలి. భార్యాభర్తలు విడిపోవాలి అంటే ఒకరికొకరు టైం ఇవ్వకపోతే విడిపోతారు. ఏదైనా సరే అన్నిటికన్నా గొప్పది ఏంటి? టైం, నాట్ మనీ. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, నియర్లీ 8 hours ఆఫ్ క్లాసెస్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను.
8 hours ఆఫ్ క్లాసెస్, 8 గంటల క్లాసెస్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. టైం ఒక్కరు మోటివేట్ అయ్యి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కూడా, ఎప్పటికో ఒక మనిషి వచ్చాడు మా ప్రిన్సిపల్ సార్ పిలవడం వల్ల, ఆయన ఏదో చెప్పాడు, నాకు ఏదో ఎక్కింది, సో నేనైతే గ్రూప్ 1 ఆఫీసర్ అయినా అన్నా కూడా నాకు చాలు. ఇట్ ఈస్ ఇనఫ్. గవర్నమెంట్ జాబ్ అనేది 5 ఇస్తుంది. ఫైనల్గా గవర్నమెంట్ జాబ్ అనేది 5 ఇస్తుంది. మొట్టమొదటిది రికగ్నిషన్, మనకి ఏదైతే లేదో అది ఇస్తుంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి లేనిది ఏంటంటే రికగ్నిషన్, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి లేనిది ఏంటంటే రికగ్నిషన్. గుర్తుపట్టకపోవడం జనం. ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ టాప్ 10 ర్యాంక్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని గుర్తుపట్టరా? నెంబర్ 1. నెంబర్ 2 సర్వీస్. దేశానికి సర్వీస్ చేయాలంటే 2 విధాలుగా సర్వీస్ చేయొచ్చు. దేశానికి సర్వీస్ చేయాలంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒక డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవ్వడం, ఇంకోటి సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వడం. ఎందుకు సార్? దేశాన్ని కాపాడేది బార్డర్లోనే, కానీ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సో ఈ మనుషులకు సేవ చేశామనుకోండి త్రూ సివిల్ సర్వీసెస్, నువ్వు దేశానికి సేవ చేసినట్టు. సో ఇఫ్ యువర్ మోటో ఈ సర్వీస్, దెన్ ద సివిల్ సర్వీస్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్. మొట్టమొదటిది రికగ్నిషన్, రెండోది సివిల్ సర్వీసెస్, మూడోది కాంటాక్ట్స్. ప్రేమ్ సాగర్ అని నా స్టూడెంట్, జస్ట్ ఎగ్జాంపుల్, ప్రేమ్ సాగర్ అని నా స్టూడెంట్ 2019లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది. మీకు తెలుసు 2020 నుంచి దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా. మీకు తెలుసు అందరూ ఎంబీబీఎస్కి వెళ్తారు, జార్జియా, అజర్బైజాన్, యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి పోతారు ఎంబీబీఎస్ చేయడానికి. నా స్టూడెంట్ వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, వార్ స్టార్ట్ అయింది, అమ్మ నాన్నకి బాగా భయం అవుతుంది. నా దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు, సార్ మా తమ్ముడు యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చేద్దామని వెళ్ళాడు, కానీ ఇరుక్కుపోయాడు సార్ అక్కడ యుద్ధంలో, ఏం చేద్దాం, నాకు బాగా భయం అవుతుంది సార్ అని అన్నాడు. నేను జస్ట్ క్యాజువల్గా, మరి నాకు ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ నా స్టూడెంట్ ఉండే రష్యాలో, ఆయనకు రష్యా పోస్టింగ్ వచ్చింది, ఒక మెసేజ్ పెడతాను అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు, సార్ నాకు ఆయన పాస్పోర్ట్ ఆయన డీటెయిల్స్ పంపించండి సార్ అన్నాను. నేను అబ్బాయికి చెప్పాను, ఆయన నాకు ఫార్వర్డ్ చేశాను, నేను ఫార్వర్డ్ చేశాను. 2 days తర్వాత అతన్ని మాస్కో తీసుకొచ్చి, మాస్కో నుంచి ఫ్లైట్లో న్యూఢిల్లీకి వచ్చాడు. అంటే కాంటాక్ట్స్. మనిషికి కావాల్సింది ఏంటండి? ఒక స్థాయి తర్వాత కాంటాక్ట్స్. ఫోన్ల మీద పని జరిగేటటువంటి వ్యవస్థ నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాయి, కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా. 563 మందికి ఒకటే ప్లేస్లో మన మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో మీకు ట్రైనింగ్ జరుగుతుంది. 563 గ్రూప్ 1 ఆఫీసర్లు మీకు పరిచయం అవుతారా అవరా? సో నెక్స్ట్ గవర్నమెంట్లో ఉండేది ఎవరు? ఈ గ్రూప్ 1 ఆఫీసర్లే కదా. వీళ్ళందరూ మీ అందరు నీ బ్యాచే కదా, వీళ్ళే కదా నీ ఫ్రెండ్స్, వాళ్ళే కదా ప్రతి పోస్ట్లో ఉంది. కాంటాక్ట్స్ డెవలప్ అవుతాయి. 4వది అన్నిటికన్నా ముఖ్యం, మనిషికి కావాల్సింది ఏంటంటే రెస్పెక్ట్. నన్ను అడిగితే తిండి కన్నా కూడా ఏది ముఖ్యం? రెస్పెక్ట్. వీడు అన్నం పెట్టాడు, ఇంకా తిను, ఎంతసేపు ఇంకా తినడం అనుకోండి, మనం తింటామా, తినేసి వదిలేపోతామా? అంటే ఏంటి? మనిషికి కావాల్సింది ఏంటి? రెస్పెక్ట్. దట్ అల్టిమేట్ రెస్పెక్ట్ యూ విల్ గెట్ ఇఫ్ యూ బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. 5వది, ఈ ప్రపంచం అంతా అన్సర్టెన్ అయిపోయింది. సో సర్టెనిటీ కావాలి మనకి. సర్టెనిటీ అంటే ఏంటి? జాబ్ సెక్యూరిటీ. మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఇంటూ సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ జాబ్. ఎవరి తరం కాదు మిమ్మల్ని తీసేయడం. స్టేట్ సివిల్ సర్వెంట్ని తీసేయాలంటే గవర్నరే తీసేయాలి. ఆ గవర్నర్ మేడంకి వేరే పని, షీ విల్ బి బిజీ విత్ ఆమె పనిలో ఆమె ఉంటుంది, ఎందుకు తీసేస్తుందండి? మీరు సివిల్ సర్వెంట్ అయ్యారనుకోండి, మిమ్మల్ని తీసేసే పవర్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎందుకు తీసేస్తారు? వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. జాబ్ సెక్యూరిటీ, హ్యూజ్ జాబ్ సెక్యూరిటీ, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ ఒక సివిల్ సర్వెంట్కి ఉంటుంది. సో ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్కి 5 లక్షణాలు 5 ఉంటాయి అన్నమాట. 5 దొరుకుతాయి. మొదటిది రికగ్నిషన్, వెరీ గుడ్. రెండోది సర్వీస్, కరెక్ట్. మూడోది కాంటాక్ట్స్ ఇంపార్టెంటే కదా, కాంటాక్ట్స్. 4వది రెస్పెక్ట్. అండ్ 5th జాబ్ సెక్యూరిటీ, సర్వీస్ అండ్ జాబ్ సెక్యూరిటీ. సో ఇది చాలా మంచి పరిణామం. ఫిబ్రవరి 20వ తారీఖు, ఐ బిలీవ్ దట్ నేను మాట్లాడినటువంటి ఒక 40-45 మినిట్స్లో ఐ బిలీవ్ దట్ యూ గాట్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి చదువుదాం అది. టు సక్సీడ్ ఇన్ యువర్ మిషన్, మీ కాలేజే అది. టు సక్సీడ్ ఇన్ యువర్ మిషన్ యూ మస్ట్ హ్యావ్ single-minded devotion to your
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైతే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా రేపు February 21 నుంచి కోర్స్ స్టార్ట్ కాబోతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఫస్ట్ 3 క్లాసెస్ని ఫ్రీ ఇస్తున్నాము. ఎందుకంటే ఫ్యాకల్టీ విధానం ఎలా ఉంటుందని ఆల్రెడీ మీకు పురుషోత్తమ్ రెడ్డి సార్, విష్ణు సార్, ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పారు. అందులో ముఖ్యంగా ఆన్సర్ రైటింగ్ అనేది కూడా మేజర్ రోల్. మీకు తెలుసు, రాసిన దాన్ని మనకి నచ్చితే కావచ్చు కానీ మనకి ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి నచ్చదు. ఈ యొక్క ఎవాల్యుయేషన్స్కి మనకు కావాల్సింది మెంటర్షిప్. ఫస్ట్ థింగ్, ప్రిలిమ్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ. పురుషోత్తమ్ రెడ్డి సార్ చెప్పినట్టు ఫ్యాక్ట్స్ పైన ఫోకస్ చేస్తే మనము ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే తాజ్మహల్ ఎప్పుడు కట్టారంటే ఒకటే ఏంటంటే తప్ప మళ్ళీ అది జనరేట్ కాదు, అవునా? సో అలానే మనము ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి దాన్ని మనము ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా రాస్తారు. ఆన్సర్ రైటింగ్ నేను రాసేది వేరుంటుంది, మీరు రాసేది వేరుంటుంది. సో ఆన్సర్ రైటింగ్ లో ఎవాల్యుయేషన్ చేసి మన తప్పులు ఎక్కడ ఉన్నాయని మనకి చెప్పేదాన్ని మెంటర్షిప్ అంటారు. ఈ మెంటర్షిప్ కోసం చాలా మంది దాన్ని కోల్పోయి, ఎగ్జాంపుల్ మా విష్ణుస్ అకాడమీ డైరెక్టర్ సార్ ఎగ్జాంపుల్ దానికి. సార్ 3 times ఇంటర్వ్యూకి వెళ్ళి తను కోల్పోయింది ఈరోజు మన ముందుకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్స్ ఓరియంటెడ్ కాదు, సివిల్స్ ఓరియంటెడ్ కూడా అలాగే మిస్ కావద్దని విష్ణు యొక్క ఫోటో అదొకటి మెంటర్షిప్ అనేది పిన్ చేస్తూ ఈరోజు మన ముంగటికి సార్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే రీసెంట్గా ఏపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో 31+ ర్యాంక్స్ కేవలం విష్ణు అకాడమీ స్వాధీనం చేసుకుంది. దాని యొక్క ఘనత విష్ణు అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ సార్ అని ఒక స్టూడెంట్ నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఈసారి టీఎస్పీఎస్సి మన తెలంగాణ బిడ్డలని చూడాలని సార్ యొక్క కోరికను మనం నెరవేర్చుదామని ఆదిలాబాద్ యొక్క జిల్లా వేదిక నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మనము క్లాసెస్ ఎంత ఇంపార్టెంట్, క్లాస్ ఎవరని చెప్తారు, ఏ ఫ్యాకల్టీ అని చెప్తారు, కాకపోతే టెస్ట్ సిరీస్ అనేది చాలా మేజర్ రోల్. ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఈ యొక్క దీనికోసం ఎక్స్క్లూజివ్ గా మన విష్ణు అకాడమీ టెస్ట్ సిరీస్ రన్ చేస్తుంది. మీకు క్లాసెస్ తో పాటు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. నేను ఒక విష్ణు అకాడమీ స్టూడెంట్ గా నేను లైవ్ లో చూస్తున్నాను. కానీ ఈరోజు సార్ గారికి రావడం కూడా మనకు చాలా ఆనందకరంగా ఉంది. మనకి ఫ్రీ క్లాసెస్ అయితే February 21 రేపటి నుంచి ఫ్రీగా 3 days క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆసక్తి ఉన్న వాళ్ళు దయచేసి విని ఎలా అనేది స్ట్రాటజీ కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటుంది. విష్ణు అకాడమీ ఛానల్ ని ఫాలో అయితే మీకు స్ట్రాటజీ, సిలబస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టినారు. దాని ఫాలో అయ్యి దాని స్ట్రాటజీ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను. కాకపోతే టెస్ట్ సిరీస్ కూడా ఇంపార్టెంటే. క్లాసెస్ వినడం ఎక్కడ వినొచ్చు, కాకపోతే మనం చేసే తప్పుల్ని మనకి తెలియజేది కేవలం మెంటర్స్, అలాగే ఒక కోచింగ్ లో ఉన్న ఆర్గనైజేషన్ మేనర్. ఎందుకంటామంటే మనం ఓన్ ప్రిపరేషన్ లో ఈ రోజు విన్న క్లాస్ రేపు ఇంకోసారి చెప్తాడు. ఆ క్లాస్ ఈ రోజు చెప్పిన సార్ది ఒకలా ఉంటుంది, రేపు ఇంకోసారి అదే క్లాస్ వినండి వేరేలా ఉంటుంది. మనం చదివే బుక్స్ లో కూడా అంతే. కాకపోతే ఒకటే బుక్ ఫాలో అవ్వండి, ఒకటే దాంతో వెళ్తే మనము పక్క గ్రూప్ 1 ఆఫీసర్ గా తయారవుతాము.